అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు నగరంలో రాక్ సాల్ట్ అమ్మకాలు పెరిగాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ప్రధానమైనటువంటి కూడళ్లతో పాటు రోడ్ల మీద ప్రధానమైనటువంటి రోడ్లపైన అమ్మకాలు జరిగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాక్ సాల్ట్కి తేడా ఏంటి, ఈ రాక్ సాల్ట్ ఎక్కడి నుంచి తెస్తారనేటువంటి అంశం మీద కూడా ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి నిర్వాహకులతో మాట్లాడదాం. ప్రధానంగా మనం చూసినట్లయితే ఉప్పు ఎక్కడైనా చూస్తే చిన్న చిన్న ఉప్పు రాళ్ళుగా కనిపిస్తాయి, లేకపోతే మిక్స్ చేసినటువంటి ఇది పొడిలాగా ఉన్నటువంటి ఉప్పు అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ బండరాళ్ళను తలపించేటువంటి పింక్ స్టోన్, అదేవిధంగా వైట్ స్టోన్లో ఉన్నటువంటి ఉప్పు ఇది. ఈ ఉప్పు అమ్మకాలకు పెద్ద ఎత్తున కొని తీసుకుపోయేటువంటి పరిస్థితి కర్నూలు నగరం అయితే కనిపిస్తుంది. సైంధవ లవణం పేరుతో అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. దీని ఉపయోగాలు ఏంటి, దీన్ని ఎట్లా ఉపయోగిస్తారనే అంశం మీద స్థానికుడు, అంటే ఎవరైతే ఈ అమ్మకానికి తెచ్చినటువంటి వ్యక్తి ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి అంశం మీద ఆయనతో మాట్లాడదాం. कहाँ से लगा ये? हम पंजाब से लेके आते हैं सर। क्या इसका उपयोग क्या है? ये खाने के लिए घर पे दाल रोटी सब्जी आटा बर्त बीपी शुगर पथरी के लिए अच्छा रहता है। ये पत्थर है ना? ये नेचुरल सॉल्ट है सर, ये हिमालय सॉल्ट है सर। ये देखो क्या सॉल्ट है वो? हिमालय सॉल्ट है सर, हिमालय। क्या क्या यूज करेंगे? ये घर पे जैसे नॉर्मल नमक खाते हैं सर, उसका नाम अच्छा है, इसमें केमिकल नहीं सर, नेचुरल सॉल्ट है ये कुदरत से बना हुआ, बनाया सो नहीं है सर, ये पहाड़ का नमक है। ये बाहर से क्यों लेकर आए वो? हम राजस्थान से मंगाते हैं, श्री गंगानगर में वहाँ से आता है ये। हम रहने वाले पंजाब के हैं। वो सॉल्ट के सॉल्ट के डिफरेंट क्या है? ये नेचुरल, इसमें केमिकल नहीं सर, कुदरती सॉल्ट है ये बनाया सो नहीं है, ये भगवान की कुदरत से बना हुआ है। ये पहला नमक यही खा रहे थे सर, वो तो आयोडीन वाला नमक चालू हो गया, इसके लिए ये इसको छोड़ दिया। अभी सभी लोग क्यों बीपी के लिए बहुत अच्छा है सर, ये अभी बीपी शुगर के लिए बहुत अच्छा है सर। ये इधर लाने के वजह से पूरा कितना खर्च हुआ था? सर खर्च तो बहुत हुआ सर, डीजल खर्चा वापस मुड़ रहा अभी तो। डीजल खर्च क्या रेट से वैसे 1 केजी किलो के? 60 रुपए के जी है, 60 रुपए के जी। 60 रुपए। ये क्या है? ये ब्लैक है ना? ये ब्लैक सॉल्ट है सर, ये गैस्ट्रिक के लिए अच्छा है, पानी पूरी चाट मसाला उसमें काम आता है। ये हाँ। हाजमोला टाइप है ये सर, ये गैस के लिए अच्छा रहता है सर। पेपर चल रहा? पेपर है सर, अभी दोनों मालूम पड़ेगा सर, फिर धीरे धीरे माल चलेगा ये। अब तक को कितने किलो बेच? अभी तो सर कुछ भी नहीं हुआ धंधा इतना, नहीं सर। अब पूरे लोग कौन कौन आए इस पंजाब से? यहाँ कितने से लोग आए? 6 गाड़ी है सर। 6 गाड़ी। हाँ सर। एक गाड़ी में कितने टन लेकर आए? 2 टन माल है सर। 2 टन। हाँ सर। 2 टन माल लाने के लिए कितना खर्च हुआ था आपके? खर्चा सर, डीजल खर्चा भी क्यों, सीधे नहीं आते, बेचते बेचते आते हैं, धीरे धीरे गाँव गाँव करते आते हैं। हाँ। खेड़े गाँवों में बेचते बेचते ऐसा आते हैं सर। 70 रुपए बेचे तो आपको? 70 रुपए नहीं, 60 रुपए, 60 रुपए। 60 रुपए? हाँ सर। 60 रुपए बेचे? हाँ सर। ब्लैक 100 रुपए के जी है सर, ये 100 रुपए के जी है। अब क्या आपके फैमिली पूरा है क्या? हाँ फैमिली वगैरह सर, ये बच्चे वगैरह सब साथ में ही है। पूरा है। हाँ सर। మనతో మాట్లాడడానికి స్థానికులు కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఇది సైంధవ లవణం అనే ఇక్కడ అమ్మడానికి వచ్చారు, ఎప్పుడైనా చూసారా అసలు? మేము ఎప్పుడు చూడలేదు సార్, ఇప్పుడే ఫస్ట్ సారి కొత్తగా అనిపిస్తుంది మాకు కూడా. ఇది ఎప్పుడైతే వాడలేదు. అంటే ఉప్పు అంటే మామూలు మనం చూసాము ప్యాకెట్లో చిన్న చిన్న రాళ్ళ, ఇది బండరాళ్ళగా ఉంది. అవును సార్, అదే సైంధవ లవణం అని వాళ్ళు చెప్తున్నారు, మాకు అంతవరకే తెలుసు. కానీ దీని ఉపయోగాలు ఎందుకు అనేది విన్నారా? మేము ఎప్పుడు వినలేదు సార్, ఇప్పుడే ఫస్ట్ టైం కొత్తగా చూసారా? చూసినా సార్. ప్యూర్ ఉప్పు, ప్యూర్ మన ఉప్పు కంటే ఎక్కువ సాల్ట్ కనిపిస్తుంది. అమ్మే వాళ్ళు ఏం చెప్తున్నారు దీని గురించి? ఏదో ఇక్కడ అది పెట్టినారు బ్యానరు, దాంట్లో ఉన్నాయి చూడండి, మీకు ఏమేమి ఉపయోగాలు. బీపీ తగ్గుతుంది, షుగర్ ఉన్న వాళ్ళకు మంచిగా పనిచేస్తుంది, కాళ్ళ వాపులు, జీర్ణం బాగా అవుతుంది, అది వాడితే ఉప్పు అని చెప్తున్నారు వాళ్ళు. ఎప్పుడన్నా ఈ సైంధవ లవణం గురించి విన్నారా? చూడలేదు సార్, ఇప్పుడే ఫస్ట్ చూడడం. ఇప్పుడే అంటే ఎప్పుడైనా విన్నారా అసలు? ఈ నెల సార్ ఇప్పుడే టైం రావడం చూసినది, కానీ ఇప్పటి వరకే ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు ఏం చూడలేదు, తెలియదు, చూడలే, ఇప్పుడే మనం చూస్తున్నాం ఇది. తిని చూసారా? తినలేదు సార్, నేనైతే తినలేదు. కర్నూలు నగరంలో ప్రధానమైన కూడల్లో సైంధవ లవణము మరి పెద్ద స్టోన్ గా బండరాయిగా ఒకటి కొంత ఎరుపులో ఉంది, మరికొన్ని రాయి తెలుపుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పింక్ కలర్ లో ఉండింది. మరో చూసుకుంటే కొంత బ్లాక్ స్టోన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది భూగర్భంలో ఏర్పడినటువంటి సైంధవ లవణము. సాధారణంగా ఉప్పు తయారీ చేసేది సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఆవిరి చేసి ఒడిసి పట్టిన తర్వాత ఆవిరి అయిపోయిన తర్వాత ఉండేటువంటి లవణాలని ఉప్పుగా అమ్మి అయోడిన్ ఎక్కువ శాతం ఉందని చెప్పేసి అమ్మేటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. కానీ పంజాబ్ నుంచి కొంతమంది సుమారుగా ఒక 6-7 లారీలకు సంబంధించినటువంటి స్టోన్ అంతా వేసుకొచ్చి ఇక్కడ అమ్మేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బండరాలను తలపించే ఈ ఉప్పు రాయి ఆరోగ్యానికి చాలా మంచిది.
సాధారణమైనటువంటి ఉప్పుతో పోల్చుకుంటే ఈ ఉప్పు తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి భూ పొరల్లో ఏర్పడినటువంటి ఉప్పు కాబట్టి ఆరోగ్యానికి మంచిదని ఇక్కడ బ్యానర్స్ పెట్టి అమ్మేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భాషా ప్రాబ్లం కాబట్టి తెలుగులో బ్యానర్స్ వేయించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే సైంధవ ఉప్పు రాయికి సంబంధించి ఉపయోగాలు భోజనంలో, రోటీలో, చట్నీ తయారీలో, సాంబార్లో, గోధుమ పిండిలో వగైరా తినదగినది కానీ బీపీ ఉన్నవారు వాడవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని ఉపయోగిస్తే శరీరానికి చాలా మేలు చేస్తుందని చెప్పడంతో పాటు కరివేపాకు ఉప్పు, ట్రాఫిక్ ఉప్పు అంటారట దీన్ని. ఉపయోగాలు మాత్రం పెరుగు, మజ్జిగ, వెజిటేబుల్, పానీపూరి, చాట్ మసాలా, వాము చెరుకు, అజీరం, కీళ్ళ నొప్పులు, పొట్టకు చాలా మేలు చేస్తుందని తెలుగులో బ్యానర్స్ వేసి ఈ యొక్క ఉప్పు సంబంధించినటువంటి ఉపయోగాలను చెప్పడంతో కొంతమంది ఔస్థాయికి కావాల్సినటువంటి వాళ్ళు కూడా కొని తీసుకుపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది సుదూరంగా పంజాబ్ నుంచి తీసుకొచ్చారు. ఇది రాజస్థాన్లో కొండల్లో దొరికేటువంటి స్టోను. ఆ స్టోన్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ పద్మన్న ఆయుర్వేదిక్ ఫిజిషియన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఏంటి ఈ సైంధవ లవణం యొక్క ఈ లవణం యొక్క ఉపయోగాలు ఏంటి అనేటువంటి అంశం మీద కూడా ఒకసారి మాట్లాడదాం. సైంధవ లవణం యొక్క ప్రాముఖ్యత ఏంటి? సైంధవ లవణం అమ్మకాలను చూస్తే ఎట్లా చూడాలి? సైంధవ లవణము అనేటటువంటిది ఆయుర్వేద శాస్త్రములో ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తూ ఉంది. ఇది వ్యాధులలో వాడేటటువంటిది. ఇది ప్రధానంగా సైంధవ లవణం అనేటటువంటిది పంజాబ్ రాష్ట్రంలోనే కాకుండా పరిసర ప్రాంతాలలో గనులలో దొరికేటటువంటి ఒక రాయి వలె ఉంటుంది. ఈ సైంధవ లవణము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తెల్లది, ఒకటి సింధూరము రంగు కలిగినటువంటిది 2 రకాలుగా ఉంటాయి. అయితే ఈ లవణాన్ని వైద్యములోనే ఉపయోగిస్తాము. సాధారణంగా ఇది అనేక రకాలైనటువంటి జబ్బులకు వాడేటటువంటిది. ఇది షడ్రుచులలో ప్రధానమైనటువంటి లవణం. 6 రుచులు అనంటే మధురము, ఆమ్లము, లవణము, కారము, చేదు, వగరు. ఇవి 6 రుచులలో ప్రధానంగా ప్రతి మానవుడు ప్రతి సంవత్సరము వాడాల్సినటువంటి పదార్థాలు. అంటే ఋతువులను బట్టి కూడా వాడేటటువంటిది. ఈ సైంధవ లవణము ఎక్కువగా ఆయుర్వేద వైద్యుల సలహాతో పాటించకపోతే అనర్థదాయకము. ఎందుకంటే అతి సర్వత్రా వర్జేత్. దీన్ని మేము అనేక రకాల జబ్బులలో వాడతాం. మన ఉప్పు వాడేటటువంటి విధంగా వాడరాదు. వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఉప్పు వాడుతున్నారు కదా సార్, ఉప్పుకు ప్రత్యామ్నాయంగా ఈ సైంధవ లవణం వాడొచ్చు అనేటువంటి అమ్మకాలు జరుగుతున్నాయి, ఎట్లా చూడాలి? సైంధవ లవణాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉప్పు లాగా వాడరాదు. అందుకనే ఈ ఉప్పు వాడకం అనేటటువంటిది, ఈ ఉప్పులో ఉండేటటువంటిది మెగ్నీషియము, కాల్షియము, లవణము మన సప్తధాతువుల నిర్మాణంలో జరిగేటటువంటి ప్రధాన భూమిక పోషిస్తుంది. మన శరీరము ఆరోగ్యంగా ఉండాలన్నా, మరి నశించబడాలన్నా మితంగా వాడేటటువంటి లవణం. మామూలు లవణాల్లో సముద్ర లవణం, సౌర్చ లవణం, బిడా లవణం, బుద్విద లవణము అని 12 రకాల లవణాలు. కానీ ఆ లవణాలలో కన్నా ఉత్తమమైనటువంటిది సైంధవ లవణం. ఈ సైంధవ లవణాన్ని ప్రధానంగా ఆ ఆమ్లముతో కూడుకున్నటువంటి ఋతువులలో వాడతాం. వర్షాకాలంలో సైంధవ లవణాన్ని 2 గ్రాములు, కరక్కాయ పొడిని 2 గ్రాములు వాడినట్లయితే ఆ సీజన్లో వచ్చేటటువంటి సర్వ రోగాలు, అంటే శీతానికి సంబంధించినటువంటి రోగాలన్నీ కూడా నయమవుతాయి. వ్యాధి నిరోధక శక్తి కూడా లభిస్తుంది. అంటే ఈ సముద్రపు లవణం, సముద్రపు ఉప్పు వాడకానికి ఈ సైంధవ ఉప్పు వాడకానికి రెగ్యులర్గా వాడితే వచ్చే లాభాలేంటి, నష్టాలు? సముద్రపు లవణాన్ని వాడడం వలన ఈరోజు అనేక మంది థైరాయిడ్ జబ్బులకు, కిడ్నీ జబ్బులకు, అజీర్ణ వ్యాధులకు లోనవుతుందని చెప్పి అయోడైజ్డ్ అనేటటువంటి ఉప్పు, అంటే థైరాయిడ్ కలిగినటువంటి వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. అంటే థైరాక్సిన్ అనేటటువంటి పదార్థం
ఎవరి దగ్గరైనా లోపిస్తే అయోడిన్ అనేటువంటి పదార్థాన్ని కలిపినటువంటి ఉప్పుని, సముద్రపు ఉప్పుని తయారు చేసి అమ్ముతున్నారు. కాబట్టి అది థైరాయిడ్ వాళ్ళు వాడవచ్చు. ఒకవేళ సైంధవ లవణం ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు వాడితే ఎలాంటి నష్టం ఉంటుంది, ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? సైంధవ లవణాన్ని అతి స్వల్ప మోతాదులో వాడడం చాలా శ్రేయస్కరం. అంటే ఎక్కువగా వాడరాదు. ఎక్కువగా వాడినట్లయితే అజీర్తితో పాటు పైత్యము లోపిస్తుంది, జీర్ణకోశ వ్యాధులు లోపిస్తాయి. అలాగనే అజీర్ణమైనటువంటి బేదులతో కూడుకున్నటువంటివి లభిస్తుంది. నాలుక రుచి కూడా తొలగిపోతుంది. అంటే ఎప్పుడైతే ఇది అతిగా వాడినట్లయితే వాటికి విరుగుళ్ళు మరి ఈ అతి మధురము, చెంగల్వ కోష్టు అనేటటువంటి దాన్ని మనము నాలుక పైన రుద్ది చేస్తే దాని దూషం పోతుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా ఆయుర్వేద వైద్యుల సలహాతో వాడితేనే మంచిది అని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయంగా కాకుండా వైద్య శాస్త్రంలో చెప్పబడినటువంటిది. సైంధవ లవణం ఏ పరిస్థితుల్లో వాడతారు? సైంధవ లవణాన్ని అజీర్తిగా ఉన్నప్పుడు నారికేళము అంటే టెంకాయ నీళ్ళతో పాటు ఈ యొక్క సైంధవ లవణాన్ని ఒక బేడ గింజంత పరిమాణంలో వేసుకొని తాగొచ్చు. అప్పుడు కడుపులో ఉండేటటువంటి ఈ గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది. ఉదరంలో వచ్చేటటువంటి జబ్బులను తగ్గించుకోవటానికి పొంగించినటువంటి ఇంగువతో పాటు సైంధవ లవణాన్ని వాడి అది ఒక 2 గోధుమ గింజలంత పరిమాణముతో ఉదయం సాయంకాలము అలాగ 5 రోజులు వాడాలి. ఎక్కువ కూడా వాడరాదు. ఒకవేళ రెగ్యులర్గా పప్పు ఉప్పు కూరల్లో వేసుకుంటే? ఉప్పు అనేటటువంటిది ఆనాడు యోగి వేమనార్యులుగా వారు కూడా ఇలా అన్నారు. ఏమన్నారంటే, ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడేపో అధిక సంపన్నుడు విశ్వధాభిరామ వినరవేమ అని యోగి వేమనార్యుల వారు ఉప్పుని గూర్చి కూడా అందులో స్పష్టంగా చెప్పటం జరిగింది. ఎందుకంటే ఏదైనా కూడా లవణాన్ని అతిగా వాడినట్లయితే మన శిరో వెంట్రుకలు, థైరాయిడ్ ప్రాబ్లమ్సు, జీర్ణకోశ వ్యాధులు ఇవన్నీ కూడా, కిడ్నీ ప్రాబ్లమ్సు, రక్తంలో వచ్చేటటువంటి మార్పులకు చాలా గణనీయంగా బీపీ పెరగడానికి కూడా ప్రధానమైనటువంటి అంశంగా ఉప్పు ఉంటుంది. కాబట్టి తక్కువ మోతాదులో వాడాలి. అయితే ఈ రాక్ సాల్ట్ అనేటటువంటిది వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రధానంగా మనం గత 3 రోజుల నుంచి చూసిన కర్నూలు నగరంలో రాక్ సాల్ట్ అమ్మకాలు పెరిగాయి. ఇది ప్రత్యామ్నాయంగా ఇప్పుడు వాడేటువంటి ఉప్పుకి ప్రత్యామ్నాయంగా వాడొచ్చు అని అమ్మకాలు చేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇది మాత్రము మామూలు ఉప్పులాగా వాడరాదు. దీన్ని వైద్యము రూపంలో ఆయుర్వేద వైద్యుల సలహా అనుసరించి వాడినట్లయితేనే శ్రేయస్కరము. సో ఆయుర్వేద డాక్టర్ ఒకటే చెప్తా ఉన్నారు, ఈ సైంధవ లవణం తక్కువ దొరుకుతుంది, కేజీ 60 రూపాయలకు మాత్రమే అమ్ముతూ ఉండడంతో ఆరోగ్యానికి రాబోయేటువంటి కాలంటే మనకు ఉన్నటువంటి ఈ దీర్ఘ శ్వాసకోశ వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పోతాయని ప్రచారం చేస్తూ అమ్మకాలు అయితే చేస్తున్నారు. సైంధవ లవణం వాడడం మంచిది, కానీ అది అతి మోతాదులో వాడాలి. అది కూడా ఆయుర్వేదకు డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో వాడితే తప్ప ప్రయోజనం ఉండదు. అలా కాకుండా దాన్ని శృతి మించి వాడినట్లయితే ఇతర ఆరోగ్య కారణాలకు కారణమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ప్రముఖ ఆయుర్వేద ఫిజిషియన్ పద్మన్న గారు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.